హ్మ్. ఇక్కడ రాయినే పట్టుకోలేని వాళ్ళు తుపాకీని ఏం పట్టుకుంటారు? హ్మ్. సైలెన్సర్ పెట్టి కొట్టారనుకోండి, హ్మ్. అది ఎప్పుడు ఎక్కడ ఏంటనేది తెలుసుకోవడానికి ఓ 4 మళ్ళీ 'అతడు' సినిమాలాగా ఎతుక్కోవాలి. హ్మ్. హ్మ్. మొత్తం అంతా. కానీ ఇందులో భద్రతా వైఫల్యం అన్న చూడొచ్చా? నా దృష్టిలో భద్రతా వైఫల్యం అనుకోను నేను. ఎందుకంటే భద్రతా హ్మ్. వైఫల్యం ఎప్పుడంటే హ్మ్. దగ్గరకొచ్చి ఎవడన్నా అటాక్ చేస్తే పొడిస్తే అది హ్మ్. భద్రతా వైఫల్యం అవుతుంది. హ్మ్. ఇది లాంగ్ నుంచి కొట్టారు అన్నప్పుడు హ్మ్. వీళ్ళు భద్రతగా లోపల ఉండాలి. లోపల ఉంటే ఇంకా ఎన్నికల టైంలో ఎట్టా కుదురుద్ది? హ్మ్. అంటే బస్సు లోపలే కూర్చొని బయటికి రాకుండా ఉండాలి. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు జనంలోకి రాకుండా ఉండాలి. హ్మ్. అట్టుంటే ఇంక రాజకీయం ఏం చేయగలుగుతారు వీళ్ళకి? అదే కదా! హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు మీద అవును. ఎగబడుతున్నారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ప్రకారం ఇన్ని మీటర్ల దూరంలో దగ్గరికి అవును. ఈవెన్ ప్రెస్‌ను కూడా రానీయరు. అదే. అవునవును. హ్మ్. అట్లాంటిది హ్మ్. జనం మీద పడిపోతుంటే ఎలౌ చేస్తున్నారు అక్కడ. హ్మ్. ఇతని దానికంతే ఎలౌ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఈ నాయకులే చెప్తున్నారు. హ్మ్. నాకు రాజకీయం ముఖ్యం, మీరు కాదు ముఖ్యం పోండి అని చెప్పి. హ్మ్. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ దఫా ఇంకెవడు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. హ్మ్. ప్రభుత్వం మీద, అధికారుల మీద అయితే ఖచ్చితంగా ఉంటది.